రెండో తిమోతి పత్రిక 3:16. ఎవరైనా తీసిన వాళ్ళు తెలుగులో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవ వేషము వలన కలిగిన ప్రతి లేఖనము 2 తిమోతి 3:16. ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఎందుకు ఇచ్చారు ఈ వాక్యము? ఖండించుటకు, నేర్చుకున్నటకు. సో క్లియర్ గా దేవుడు ఈ వాక్యం మనకి ఎందుకు ఇచ్చారో మనకి దైవ గ్రంథంలో రాయబడి ఉన్నది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మొట్టమొదటి ఆ వచనంలో మొదటి భాగంలో ఏముందో ఒకసారి చదువుదాం. యాకోబు, జేమ్స్ చాప్టర్ 4:8. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రండి, ఆయన మీ వద్దకు వచ్చును. అదే కదా ఈ రకాల సమయంలో మనం చేసింది. ఏం చేసాం? దేవుని యొద్దకు రండి, డ్రా క్లోజ్ టు మీ. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఏముంటుంది? డ్రా క్లోజ్ టు మీ, ఐ విల్ డ్రా క్లోజ్ టు యూ. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో ఆయన అంట మన దగ్గరికి వస్తాడు. డ్రా క్లోజ్ టు మీ, ఐ విల్ డ్రా క్లోజ్ టు యూ. ఎవరు చెప్తున్నారు మాటలు? దేవుడు చెప్తున్నారు, డ్రా క్లోజ్ టు మీ. సో ఈరోజు అందరూ కూడా ఇక్కడ మీరు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడాను దేవుని దగ్గరికి వచ్చారు. సో మనం దేవుని వాక్యం వెళ్ళక ముందు విల్ ఆస్క్ గాడ్, దేవా ఐ కేమ్ క్లోజ్ టు యూ. నీ దగ్గరికి వచ్చాను, నా దగ్గరికి వచ్చి నీ యొక్క దేవుని యొక్క వాక్యం యొక్క విలువను శక్తిని నాకు బయలుపరచమని ప్రార్థిద్దాం. ప్రభువా, నువ్వు నీ వాక్యాన్ని నాకు అనుగ్రహించావు శిక్షించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష ఇవ్వటకు. ఫాదర్, give me that revelation, give me that word for this evening. ఈ సాయంకాల సమయంలో అటువంటి సందీపు నాకు కావాలి అని అందరూ కూడా నోరు తెరిచి, ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు అందరూ కూడా నోరు తెరిచి ఒక్క నిమిషం మనం కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం. ప్రభువా, I came close to you, draw close to me. Father, speak to me, help me. మీరు నా పరిస్థితి అంతా ఎరిగి ఉన్నారు, నాతో మాట్లాడండి ప్రభువా. అందరూ కూడా నోరు తెరిచి ఆయన్ని అడుగుదాం. ప్రభువా, ప్లీజ్ కమ్ క్లోజ్ టు మీ అండ్ రివీల్ యువర్ సెల్ఫ్ అండ్ గివ్ మీ దట్ వర్డ్ ఫర్ దిస్ ఈవినింగ్ ఆఫ్ ఫాదర్. నాయనా, నాకు నీ వాక్యము కావాలి. అందరూ కూడా ఒక్క నిమిషం ఈ సాయంకాల సమయంలో ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Yes, Jesus. Thank you, Lord, for this wonderful presence of yours. Hallelujah. మీ మా అందరినీ కూడా ఎంతగానో ప్రేమించిన మా ప్రేమ మూర్తి అయినా, శాశ్వతమైన ప్రేమతో, నిష్కలంకమైన ప్రేమతో, షరతులు లేని ప్రేమతో ఆయన మిమ్మల్ని ప్రేమించిన ప్రేమమూర్తి మన ప్రభువు, మన రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓరి మాంతరమ కురమ సీతారమ శరీరదరియో. హల్లెలూయా. Thank you, Father. Thank you, Lord, for your presence here. స్తోత్రమునైన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్యా, సర్వలోకానికి చక్రవర్తి అయిన మా తండ్రి, మా ప్రభువా, మా రాజా, నాయన ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా చేరుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, కనపరచుటకు, మీ వాక్యము ధ్యానించుటకు, మీ స్వరము వినుటకు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభువా, మేము ఏ విధంగా వచ్చామో తిరిగి ఆ విధంగా వెళ్ళకుండా నాయన తండ్రి, మమ్మల్ని మరొకసారి మీ వాక్యముతో సంధించండి ప్రభా. Daddy, encounter us with your word, oh Father. Touch each one of us. Father, you know exactly what we need. You know exactly what we need, oh Father. We need that touch. Holy Spirit, we invite you once again
with a fresh invitation. Reveal the love of God, glory of Jesus. Hallelujah, hallelujah. Speak to our hearts, O Father. Father, your word says, draw close to me, I will draw close to you. We are here to, this evening we are drawing close to you. Draw close to us and reveal yourself, O Daddy. Reveal yourself. Reveal yourself in a great and mighty way. Touch each one of us, O Father. Thank you, Lord. Thank you, Jesus. నాయన ముందున్న సమయాన్ని ఏవద్దు మీ చేతులకు సమర్పించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈరోజు ఈ లైఫ్లోని మన యొక్క జీవితంలోని హౌ టు ఎంజాయ్ గుడ్ డేస్, మన లైఫ్ని ఎలాగ ఎంజాయ్ చేయాలో ఇక్కడున్న మనమందరం కూడాను వీఆర్ గోయింగ్ త్రూ ఛాలెంజెస్. మనం ఎన్నో కష్టాలు గుండా, ఎన్నో ఇబ్బందులు గుండా, ఎన్నో ఇరుకులు గుండా, ఎన్నో బాధలు గుండా మనం వెళ్తున్నాం. కానీ మన జీవించినంత మన దినములన్నీ కూడా మంచి దినములుగా, సంతోషకరమైన దినములుగా, ఇంగ్లీష్లో గుడ్ డేస్ ఎలా ఎంజాయ్ చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. గాడ్ యోహాను సువార్త 10:10లో ఏముందంటే, ఐ హావ్ కమ్ టు గివ్ యూ లైఫ్. నేను జీవము ఇవ్వటకు, అది సమృద్ధి అయిన జీవము ఇవ్వటకు నేను వచ్చాను. ఐ హావ్ కమ్ టు గివ్ యూ లైఫ్ మోర్ అబండెంట్లీ. ఇక్కడ కూర్చున్న మనందరం కూడాను, ఐ డోంట్ నో వెదర్ యూ ఆర్, బట్ నేను చెప్తాను, ఆ అబండెంట్ లైఫ్ ఆర్ వి ఏబుల్ టు ఎంజాయ్. మనము ఆ అబండెంట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నామా? సమృద్ధి అయిన జీవితాన్ని మనం అనుభవిస్తున్నామా లేదా? ఒకవేళ మన జీవితం చూస్తే అలా ఉందా లేదా? హౌ ఆర్ వి గోయింగ్ త్రూ అవర్ లైఫ్? ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం? టుడే ఐ వాంట్ టు టాక్ టు యు అబౌట్ హౌ టు ఎంజాయ్ దట్ అబండెంట్ లైఫ్. ఆ సమృద్ధి అయిన జీవితాన్ని ఎలాగా మనం అనుభవించాలి? హౌ టు ఎంజాయ్ ద గుడ్ లైఫ్, గుడ్ డేస్. ప్రతిరోజు కూడా చాలా చక్కగా సంతోషకరంగా మన జీవితం ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు కదా? ఎవ్రీబడి వాంట్స్ దట్ కదా. ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీ డే నా లైఫ్ చాలా బాగుండాలి, నా లైఫ్ చాలా సంతోషంగా ఉండాలి, నా లైఫ్ చాలా ఆనందకరంగా ఉండాలి అనేది కదా మన ఆశ. మనకన్నా దేవునికి కూడా అదే ఆశ, అదే మన పట్ల ఆయన కోరుతుంది కూడా. ఈ లోకంలోని ఒకసారి మనం ఇది ఆలోచించారు, ఈ లోకంలోని ఈ 7 బిలియన్ పీపుల్ ఉన్నారు ప్రస్తుతానికి. ఆ 7 బిలియన్ పీపుల్ లేకుండా లోకంలో మీరు ఒక్కరే ఉండుంటే కనుక, మీరు ఒక్కలే ఉండుంటే కనుక, మీ ఒక్కరిని రక్షించడానికి కూడా క్రీస్తుని ఆయన పంపించడానికి వెళ్తాడు. అంతగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. దట్ ఈస్ అవర్ లవింగ్ ఫాదర్. ఇందాక మనం పాట పాడుకున్నాం, జీవితంలో ఎలా ఉండాలంటే నీలాగా ఉండాలి, నీలాగా ఉండాలి. కూర్చుండటలో, నుంచుండటలో, అన్నింటిలో కూడా మనం ఎలా ఉండాలంటే ఆయనలా ఉండాలని మీరు పాడ, నిజంగా హృదయపూర్వకంగా మీరు పాడి ఉంటే దేవునికి మహిమ. ఎందుకంటే దట్ ఈస్ ఇఫ్ యువర్ డిజైర్ ఆయనలా ఉండాలి అంటే కనుక ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నారు. ఎవరున్నారు? యేసు ప్రభు ఎప్పుడు కూడా ఈజ్ హ్యాపీ. సో ఆయనలాగా మనం కూడా ఉండాలంటే మనం కూడా ఏంటి, ఎలాగా? వాట్ ఈస్ ద సీక్రెట్? ఇట్ ఈస్ నాట్ అ సీక్రెట్, ఇట్ ఈస్ గివెన్ ఇన్ దిస్ బుక్, ద వండర్ఫుల్ బుక్. దేవుని గ్రంథంలో మనకి ఇవ్వబడి ఉన్నది. హౌ టు ఎంజాయ్ దట్ గుడ్ డేస్, గుడ్ లైఫ్. కీర్తనలు 34వ అధ్యాయము, కీర్తనలు 34 మనం చూసినట్లయితే 12, 13 ఎవరైనా చదవండి అన్న.
బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. చూసారా? If you want to enjoy that good life, if you want to enjoy that good life, what you need to do? ఏం చేయాలన్నా? నీ పెదవులు, keep your tongue speaking from evil. English Bible lo untadi. If you want to enjoy the long and prosperous life, జీవితం, long and prosperous life, సమృద్ధి అయిన జీవితం. If you want to have that long and prosperous life, what you need to do? ఏం చేయాలి? నీ పెదవులు, నీ నాలుక ఏం చేయాలన్నా? ఏం చేయాలంటే చదవండి అన్న, చదవాలి. కాచుకోవాలి. యు నీడ్ టు కాచుకోవాలి. యు నీడ్ టు కీప్ గార్డ్. ఇదే సేమ్ పేతురు భక్తులు కూడా మొదటి పేతురు 3వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే, మొదటి పేతురు 3:10 వచనం చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు, ఎన్ని దినములు? మంచి దినములు చూడకూడవారు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, తన కపటపు మాటలు చెప్పకుండా ఏం చేయాలంటున్నారా? తన పెదవులను. చూసారా? మంచి దినములు చూడాలంటే ఏం చేయాలి? That God has given that secret key మనకి ఇచ్చారు. You want to see good days, you want to see wonderful, prosperous, loving life, victorious life. What you need to do? సీక్రెట్ ఇచ్చారు దేవుడు. ఎక్కడుంది ఆ సీక్రెట్? మన నోటిలో, మన నాలుకలో అది ఉంది. It is there in our tongue. చూసారా? The secret of enjoying the good life, good days, prosperous days, long life. ఎక్కడుంది? మన నాలుకలో. ఆది కాండము నుంచి ప్రకటన వరకు అంతా కూడా మనం చూసినట్టయితే God has want his people to take God. మీ యొక్క నాలుకను, మీ యొక్క నోటిని మీరు కాపాడుకోవాలి. There are many మనం చూడాలంటే చాలా ఉన్నాయి. దేవుడు ఈ నాలుక గురించి, ఈ నోటి గురించి ఎన్నోసార్లు దేవుడు మనకి చెప్పాడు. బట్ మనము ఎక్కడైతే ఇది జాగ్రత్తగా చూసుకోవాలో మనం దాన్ని ఏం చేస్తున్నాం అంటే చాలా నిర్లక్ష్యంగా మనం దాన్ని ఉపయోగిస్తున్నాం. You want to enjoy. If I want to enjoy the good life, good days, prosperous days, victorious days, the life full of blessings, the secret is in my mouth, in my tongue. నోటిలో ఉంది. సామెతలు, ఒకసారి మనం సామెతలు చూద్దాం కదా. సామెతలు 18 సామెతలు 18:21. జీవమరణములు ఏనా? నాలుక వశము. చదవనా? దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ఇంగ్లీష్ బైబిల్లోని చక్కగా ఉంటుంది, నేను చదువుతాను. The life and death is in the power of tongue. Those who love to talk will reap the
కాన్సిక్వెన్సెస్ అని ఉంటుంది NLT వర్షన్లో. దోస్ హు లవ్ టు టాక్ విల్ రీడ్ ద కాన్సిక్వెన్సెస్. ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో, ఏ మాటలైతే మీరు మాట్లాడతారో అదే మీరు కోస్తారు. రీడ్ ద కాన్సిక్వెన్సెస్. లైఫ్ అండ్ డెత్, జీవము మరణము ఎక్కడుంది నాన్న? నాలుక వర్షం. సో దిస్ ఈస్ వెరీ వెరీ కీ ప్రిన్సిపల్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చారు, మనకి జీవితాన్ని ఇచ్చారు. ఆయన అమూల్యమైన రక్తమును కల్వరి సిలువలో కార్చి మనల్ని ఈ చీకటి అంధకార లోకము నుండి మమ్మల్ని వేరుపరిచి ఈ లోకంలో మనల్ని ఇక్కడ నిలబెట్టిన దేని కొరకంటే టు ఎంజాయ్ దట్ లైఫ్. ఆయన ఆ యొక్క పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోవడమే ఇట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అయితే నేను అనుకుంటాను, మన సుదర్శన బాప్తిజం ఇచ్చినప్పుడు అక్కడ సుదర్శన బాప్తిజం ఇస్తుంటారు, కొత్తగా వచ్చారు, రక్షణ పొందారు. వెంటనే ఇక్కడ మన అంబేద్కర్ మన తమ్ముడు పెద్ద శుద్ధి పట్టుకుని ఉంచుంటాడు. అలా నీటిలో నుంచి బయట రాగానే టంగా వేస్తే నెత్తి మీద డైరెక్ట్గా కదా వెళ్ళిపోవడమే కదా. రక్షణ అయిపోయింది, పరలోక రాజ్యం. కానీ దట్ ఈస్ నాట్ ద ప్లాన్. దేవుడు కూడా దైవ కుమారుడు కూడా ప్రార్థించింది ఏంటంటే, ప్రభువా, ఐ ప్రే దట్ యు ప్రొటెక్ట్ దెమ్. వాళ్ళు ఇక్కడ ఉన్న దినములన్నీ కూడాను వాళ్ళని కాపాడు ప్రభువా. ఎందుకంటే ఆయన ఇక్కడ మనల్ని విడిచిపెట్టారంటే హీ వాంట్స్ us to ఎంజాయ్. మనము ఆ సమృద్ధి అయిన జీవితము అనుభవించి ఆ దేవుని యొక్క ప్రేమ, ఆ దేవుని యొక్క శక్తి మనం ఈ లోకంలో ఇతరులకు తెలియపరిచి ఆ ఆనందకరమైన జీవితం జీవించాలని. రోజు అయ్యో అయ్యో అని జీవితం కాదు. మళ్ళీ ఇంకో రోజా, అరే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలా, మళ్ళీ ఈ సూపర్వైజర్ చూడాలా, మళ్ళీ ఈ మేనేజర్ని ఎదుర్కోవాలా, మళ్ళీ అదే పెండింగ్, అదే పైపు, అదే ఏంటి జీవితం అన్నట్టు. నో నో, గాడ్ వాంట్స్ ఎవ్రీవన్ టు ఎంజాయ్ దట్ అబండెంట్ లైఫ్. He wants us to enjoy that abundant life. ఆ యొక్క సమృద్ధి అయిన జీవితము, ఆ సమృద్ధి అయిన జీవితం అనుభవించాలని, సంతోషించాలని, ఆయన ప్రేమను ఈ లోకంలో ఇతరులకు తెలియపరచాలని ఆయన మనల్ని ఈ లోకంలో ఉంచారు. బైబిల్ గ్రంథంలో మనం ఒక వ్యక్తి గురించి చూద్దాం, జోసెఫ్, యోసేపును మనం చూసినట్టయితే యోసేపు తండ్రి చేత బాగా ప్రేమించబడిన వ్యక్తి. ఆయన ఫాదర్ జేకబ్ జోసెఫ్ని చాలా ప్రేమించాడు. హి లవ్డ్ హిమ్ సో మచ్. చూడండి బైబిల్ గ్రంథంలో ఆయన దాని గురించి రాసి ఉంటారు. ఆదికాండము 37:3-4 మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుపుటంగి పుట్టించాడు. చాలా చూసారా, అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. ఎవరిని? జోసెఫ్. కానీ యోసేపు జీవితం మనం చూసినట్టయితే ఇట్ ఈస్ నాట్ స్మూత్. యోసేపు జీవితం మనం చూసినట్టయితే అది చాలా సుఖమైన ప్రయాణంలాగా కనిపించదు బైబిల్ చదివినట్టయితే. కానీ యోసేపులో నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ప్రాబ్లం కూడా వస్తుంది. తండ్రి ఎక్కువగా ప్రేమిస్తాడు. వాళ్ళ అన్నలందరూ కూడా, ఎవరు? సొంత అన్నలు, వాళ్ళందరూ కూడా యోసేపుని ఏం చేస్తారంటే ద్వేషిస్తారు. మాకు 37 నుంచి మీరు చదువుకోవాలంటే యోసేపు గురించి చాలా రాసి ఉంటుంది.
సో ఆ అన్నలందరూ కూడాను ఎక్కడికి కాసుకోవడం, గొర్రెలు కాసుకోవడానికి వాళ్ళు వేరే దూర ప్రదేశానికి వెళ్ళి చాలా రోజులు అయిపోతే వాళ్ళు రారనమాట. వాళ్ళు రాకపోతే తండ్రి కంగారు పడతాడు. తండ్రి కంగారు పడి ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు అని చెప్పి యోసేపుని పంపిస్తాడు. ఎల్లు అసలు అన్నలు ఎక్కడున్నారో ఏంటో వాళ్ళ సమాచారం కనుక్కొని రా అంటాడు. యోసేపు బయలుదేరతాడు, తండ్రి మాటకు లోబడి వెళ్తాడు. వెళ్ళి చూస్తాడు. ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత అన్నలు కనిపిస్తారు. అన్నలు దూరం నుంచి యోసేపు రావడం చూస్తాడు. అగో వస్తున్నాడు, తండ్రి చేత ప్రేమపడిన మన తమ్ముడు వస్తున్నాడు, ఈసారి ఆయన ఏదో చేద్దాం, ఇది మంచి అవకాశం. అని దూరం నుంచి వాళ్ళు రావడం చూసి అదిగో ఈజ్ కమింగ్, ద డ్రీమర్ ఈజ్ కమింగ్, కలలకు అనేవాడు వస్తున్నాడు. సో రావడం ఏం చేస్తారంటే ఆయన్ని మనం చంపేద్దాం అనుకుంటారు ఫస్ట్. లేదు వద్దు అని ఏం చేస్తారంటే ఒక నీళ్లు లేని నూతులో పడద్దాంలే అని డిసైడ్ అయ్యి మొత్తం అతను బట్టలు తీసేసి ఆ నీళ్లు లేని నూతులో పడేస్తారు. ఎవరు తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఎందుకంటే పడేస్తే లాభమే ఉంటుంది, తీసి అమ్మేద్దాం అంట. సో మళ్ళీ పడేసిన వ్యక్తిని తీసి ఒక బానిసగా, ఒక స్లేవ్గా అమ్మేస్తారు. చూసారా జీవితం, చూసారా ఎలా ఉందో? ఒకే ఒక రోజు తన జీవితం ఏ విధంగా మారిపోయిందండి. తండ్రి దగ్గర చాలా సంతోషంగా ఉన్న వ్యక్తి, చాలా ఆనందంగా జీవిస్తున్న ఆ జీవితము ఒకే ఒక రాత్రి, ఒకే ఒక రోజులోని మొత్తం అంతా కూడా మారిపోయింది. ఎక్కడికి వెళ్ళాడు? గుంజులోకి వెళ్ళాడు. గుంజులో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? బానిసగా వెళ్ళాడు. ఫోన్లే బానిసగా వెళ్ళాడు సరే అని చెప్పి అక్కడ అడ్జస్ట్ అవుతుంటే, ఆ లైఫ్కి అలవాటు పడుతుంటే, చూడండి జీవితము అలాగే వెళ్ళి అక్కడ ఏమవుతుందంటే 44 ఇంట్లోని తన భార్య యోసేపు మీద మోసపడుతుంది. అక్కడ కూడా ప్రాబ్లం. అక్కడి నుంచి ఏమవుతుందంటే లేని తప్పుడు నేరము యోసేపు మీద మోపి అక్కడి నుంచి ఏమవుతుందంటే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. చేయని తప్పుకి జైలులో ఫోన్లో అడ్జస్ట్ అవుతాడు. కానీ నేను ఎందుకు ఈ ప్రయాణం నేను చెప్తానంటే, ఈ ప్రయాణం అంతట్లో కూడాను తండ్రి ఇంటి దగ్గర నుంచి గుంటలో నుంచి బానిస నుంచి జైలు వరకు వెళ్ళినా సరే యోసేపు ఎప్పుడు కూడా he did not open his mouth. మీరు బైబిల్ చూడండి, ఆయన ఎదవలు అసలు వాళ్ళకి జాలి లేదు, ఏం లేదు అని తెచ్చినట్టు, కానీ he did not complain, he did not curse. ఏం చేశాడు? ఆయన ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. బట్ he was looking to God. దేవుని వైపు చూసి he was looking to God and he is ఎక్కడున్నా సరే he is going according to the plan of God, word of God. అందుకే బైబిల్ గ్రంథం ఏముంటుందంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. when he was going in a journey, ఆ ప్రయాణంలో వెళ్ళినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. because he knows the power of his words. He did not complain. He did not, ఆయన ఎప్పుడు కంప్లైంట్ చేయడం కానీ ఏమి చేసినట్టు మనం బైబిల్లో చూడు. ఇంకా ఇన్ఫాక్ట్ ఆ తర్వాత అక్కడే ఉండలేదు, జైల్లో నుంచి దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ప్రధానమంత్రి పొజిషన్కి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? ప్రధానమంత్రి. he became a prime minister of Egypt. ఆ రోజుల్లో మనం చూసుకోవాలంటే ఇట్స్ ద పవర్ఫుల్ నేషన్ ఆన్ ఎర్త్. ఆ పవర్ఫుల్ నేషన్ కి సెకండ్ పొజిషన్. ఫారో ఇస్ ద నంబర్ 1. ఫారోకి పవర్స్ ఉన్నా సరే he said I give all powers to you. చూసారా? why did God, చూసారా
అందుకని గాడ్ ఎలివేటెడ్ జోసెఫ్ బికాస్ హీ డిడ్ నాట్ స్పీక్ ఎనీథింగ్ నెగటివ్, he did not speak anything death, and God is with him. దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఆ ప్రధానమంత్రి అయినప్పుడు అంతా కూడా కరువు వచ్చినప్పుడు ఈ అన్నలందరూ కూడాను యేసయ్య దగ్గరికి వస్తారు కొనుక్కోవడానికి. అదేంటది ధాన్యం అవన్నీ తినడానికి తిండి లేక వాళ్ళ ఊళ్ళోని వాళ్ళ తండ్రి పంపిస్తారు, వెళ్ళి ఐగుప్తులోని సమృద్ధిగా ఉంది, వెళ్ళి అక్కడి నుంచి మీరు కొనుక్కొని తీసుకురండి అంటారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తుపట్టలేదు, కానీ తర్వాత జోసెఫ్ గుర్తుపడతారు. వీళ్ళు ఇలా అంటారు, వాళ్ళు భయపడతారు జోసెఫ్ చూసి తెలిసిన తర్వాత. జోసెఫ్ అంటాడు, మీరు నాకు చెడు చేయాలనుకున్నారు, కానీ ఐ థింక్ గాడ్ ఈస్ ద వన్ హూ ప్రిపేర్డ్ ఫర్ మీ. చూసారా హౌ పాజిటివ్ హీ ఈస్. ఇదంతా కూడా దేవుని యొక్క చిత్తము. బికాస్ హీ సెండ్ మీ బిఫోర్ యూ సో దట్ వీ కెన్ బి సేవ్, వీ కెన్ బి ప్రిజర్వ్. మనం అందరం కూడా రక్షింపబడాలని నన్ను మీకంటే ముందుగా దేవుడు పంపించాడు. మీరు నన్ను చెప్పాలనుకున్నారు, నన్ను చెడు చేయాలనుకున్నారు, బట్ గాడ్ యూజ్డ్ ఇట్ ఫర్ గుడ్. సింగపూర్ దేశం నుండి మనం ఇండియా దేశం నుండి మనం సింగపూర్కి వచ్చాం. మేబీ తండ్రి ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చామో మరి ఒకసారి మనం అడుగుదాం. ఎక్కడున్నాం? ప్రధానమంత్రి ప్లేస్లో ఉన్నామో, గుంటలో ఉన్నామో, బానిసగా ఉన్నామో, లేకపోతే జైల్లో ఉన్నామో? వీఆర్ ఎక్కడో దగ్గర మనం ఉన్నాం అందరం కూడా. బట్ హౌ ఆర్ వి లివింగ్? మేమంతా ప్రభా ఎందుకు నైనా ఇక్కడ తీసుకొచ్చావు అని కంపేర్ చేస్తున్నావా, లేదంటే ఆర్ వి ఏబుల్ టు ఎంజాయ్ వేర్ వి ఆర్? కంప్లైంట్ చేయాలంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మనం ప్రతి చిన్న విషయానికి కూడా వీ కెన్ కంప్లైంట్. బట్ గాడ్ సేస్ వాచ్ ఓవర్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ టంగ్. దేర్ ఇస్ లైఫ్ అండ్ దేర్ ఇస్ డెత్. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలోని మీరు తీయాల్సిన మీరు రాసుకొచ్చారు. 16వ అధ్యాయంలో పౌలు శీలలు దే ఆర్ మినిస్టరింగ్, అక్కడ పరిచయం చేస్తున్నారు. ఆ పరిచర్య భాగంలోని ఒక చిన్నది వాళ్ళని ఎప్పుడు కూడా ఏం చేస్తుంటుంది, వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, చిరాకు పెడుతుంటుంది. పౌలు చూసి ఏమిటంటే ఈ కమాండ్స్ దట్ ఈవిల్ స్పిరిట్, ఆ ఈవిల్ స్పిరిట్ని బయట రమ్మని గద్దిస్తాడు. షీ బికమ్స్ నార్మల్. అప్పుడు ఆ చిన్నదాన్ని పెట్టుకొని వ్యాపారం చేస్తున్న వ్యక్తికి లాభం పోయిందని చెప్పి ఏం చేస్తాడు, పౌలు శీలల్ని మేము తప్పు నేరం మోపి వాళ్ళని అధికారులకు అప్పచెప్పి, అధికారులు భయంకరంగా బైబిల్ ఏం చెప్పారు, రాడ్స్తో కొడతారంట. భయంకరంగా కొట్టి జైల్లో వేస్తారు. జైల్లో వేస్తే పౌలు శీలలు దెబ్బలు ఒళ్ళంతా మౌనం అయిపోయింది. అయిపోయిన తర్వాత పౌలు శీలు ఇద్దరు పక్కన ఉన్నారు, చూస్తారు ఒకరు. బహుశా సైలెన్స్ అని ఉంటాడు. కొద్దిగా ఎందుకు వెళ్ళిపోతున్నావు, స్వర్గం ఉండొచ్చు కదా, కుదురుగా ఉండొచ్చు కదా, ఎందుకలా చూడు ఇప్పుడు మన పరిస్థితి అని సైలెన్స్ అనలేదు. నీతో వస్తే నాకు ఇదే ప్రాబ్లం అని అనలేదు. చాలాసార్లు మన జీవితాన్ని మనం చూసుకోవాలి. ఒక్కోసారి మన పాస్టర్ గారు మనతో రమ్మంటారు, నాన్న తమ్ముడు అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్ళి ఆ తమ్ముడికి బాగాలేదంట, అలాంటి గవర్నమెంట్కి వెళ్తే చూద్దాము అంటే మనం వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ దొరకదు, ట్యాక్సీ దొరకదు, లేకపోతే లేట్ అయిపోతే రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి. ఎన్ని తిరుగుతాం తెలుసా, మనం లోపల పైకి కనిపించదు, చాలా పక్కన అవుతాం. పాస్టర్ గారు చాలా బాగుందండి లోపల కదా. కానీ సైలెన్స్ పౌల్తోని ఏమలేదు. కానీ అక్కడ మనం చూసినట్టయితే
వెన్ ఆ స్థితిలో కూడా దే స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్ అంటారు. చూసారా, వాళ్ళ నోరు విప్పి దే డిడ్ నాట్ స్పీక్ డెడ్ బట్ దే స్పోక్ లైఫ్. దే స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించడం మొదలు పెట్టారంట. హౌ డిడ్ దే యూజ్ దేర్ వర్డ్స్? వాళ్ళ యొక్క నాలుకని, వాళ్ళ యొక్క పెదవులను ఏ విధంగా ఉపయోగించారు? See, there is so many things we can complain about, but how మనం ఏ విధంగా ఈ నాలుకను, ఈ నోటిని మనం ఉపయోగిస్తున్నాం? It is very important because ఇందాక మనం చదువుకున్నాం, if you want to see good days, మంచి రోజులు, మంచి దినములు మీ జీవితంలో మీరు చూడాలంటే ఏం చేయాలన్నా? ఏం చేయాలి? మీరు మీ నాలుకలను కాపాడుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆ పరిస్థితులన్నింటినీ కూడా పక్కన పెట్టి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టారో, గాడ్ ఏం చేశారు? హి ఇంటర్వీన్. చూసారా, దట్ ఈస్ హౌ వీ నీడ్ టు లివ్ అవర్ లైఫ్. ఇశ్రాయేలు ప్రజలు నంబర్స్ లోని మనం చూసినట్లయితే మోసెస్ 12 మందిని పంపిస్తారు, ఈ యొక్క ల్యాండ్ అంతటిని కూడా చూసిరండి అని. దేవుడు అన్నారు, ఈ వాగ్దాన దేశంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను, ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ ల్యాండ్ టు యూ. బట్ మోసెస్ ఏమో ఇక్కడ 12 మందిని పంపించారు. 12 మందిలో 10 మంది వచ్చి ఎటువంటి రిపోర్ట్ ఇచ్చారో మీకు తెలుసు కదా. అక్కడ ఏమన్నారన్నారు? వాళ్ళు నోరు ఓపెన్ చేసి ఏం చెప్పారు? అక్కడ ఆజానుభావులు ఉన్నారు, అక్కడ జెయింట్స్ ఉన్నారు, మనం ఎలా ఉన్నాం? మిడతల వలె ఉన్నాం. చూద్దాం ఒకసారి నంబర్స్, సంఖ్యాకాండము 13. చదివాక 25 after exploring the land for 40 days they returned to Moses and Aaron and the whole community of Israel in Kadesh in the wilderness of Paran. చదవండి తెలుగులో. వారు 40 దినములు ఆ దేశంలో సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అటు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోసే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజం వద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియజెప్పి ఆ దేశ పండును వారికి చూపించింది. వాళ్ళు తిరిగారు, అంతా తిరిగి వచ్చి నౌ దే ఆర్ షోయింగ్ దిస్ ల్యాండ్ ఇస్ వండర్ఫుల్. ఈ యొక్క దేవుడు ఇచ్చిన, మనకి ఇస్తున్న ఈ యొక్క దేశము ఇట్స్ వండర్ఫుల్. ఇగో కావాలంటే దీని ఫ్రూట్ చూడండి ఎంత చక్కగా ఉందో. దిస్ ఇస్ ద ల్యాండ్ ఫ్లోయింగ్ మిల్క్ అండ్ హనీ. పాలు తేనెలు ప్రవహించు దేశం. కానీ వాళ్ళు ఏమన్నారంటే చివరిన మిక్కిలి గొప్పవే మరియు అక్కడ అనాకీయులను చూస్తే అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుతున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుతున్నారు. కనానీయులు సముద్రమునను యొర్దాను నది ప్రాంతములలోనూ నివసించుతున్నారని చెప్పారు. కాలేబు మోషే ఎదుట జనులను నెమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము. చూసారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ మాటలు వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? 10 మంది ఏం మాట్లాడారు, ఇద్దరు ఏం మాట్లాడారు? 32వ వచనంలో ఏముందంటే దే స్ప్రెడ్ బ్యాడ్ రిపోర్ట్ అని ఉంటుంది. లేకపోతే ఏమో 32లోని సంచరించి చూసిన దేశమును చూచి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం.
మేము సంచరించి చూసిన దేశము తన నివాసులు భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుడు. చూసారా, చెడ్డ బ్యాడ్ రిపోర్ట్. దే హావ్ గివెన్ దట్ బ్యాడ్ రిపోర్ట్. They have given that bad report. అందుకే God did not allow them. They did not able to see the promised land. ఆ 10 మంది కూడాను, ఆ 10 మందితో పాటు ఆ 10 మంది మాటలు విన్న జనాలందరూ కూడా they did not able to see. Only Joshua and Caleb are able to enter that promised land. చూసారా, ఆ మాటలు వాళ్ళు ఏ మాటలైతే వాళ్ళు పలికారు, ఎవరంటే we cannot, మేము వెళ్ళాం, మేము చేయలేం, మా వల్ల కాదు. వాళ్ళు పెద్ద చాలా జైల్స్లో ఉన్నారు, నేను చూస్తే మిడతల్లా ఉన్నాం. దట్ ఈస్ వాట్ దే సెడ్ అబౌట్ దెమ్సెల్ఫ్. వాళ్ళ గురించి చెప్పిన మాటలు. ఈరోజు మీ జీవితం గురించి మీరు ఏం పలుకుతున్నారు? వాట్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ యువర్ లైఫ్? మీ జీవితం గురించి ఏం పలుకుతున్నారు? ఎస్, గాడ్ హస్ బ్లెస్డ్ మీ. ఐఎమ్ గోయింగ్ టు బి ద హెడ్, ఐఎమ్ గోయింగ్ టు బి ద అబౌవ్, ఐఎమ్ గోయింగ్ టు బి ద లెండర్, ఐఎమ్ విక్టోరియస్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ ప్రాస్పరస్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. I can do all things through Christ who strengthens me అని చెప్పగలుగుతారా? లేదంటే మీరు మీ ముందున్న ఆ యొక్క సమస్యను చూసి భయపడుతున్నారు, భయపడి నేను చేయలేను అంటున్నారు, నా వల్ల కాదంటున్నారు. The life and death is there in your tongue, in your mouth. 2000 సంవత్సరంలోని వివాహానికి నేను సిద్ధపడ్డాను. మొట్టమొదటిసారిగా వాళ్ళ అన్నయ్య ఎవరు, ఉమా, మా వైఫ్ వాళ్ళ బ్రదర్, ఎల్డర్ బ్రదర్ వచ్చి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి అడిగాడు, నీకేముందని మా చెల్లిని నీకు ఇవ్వాలని అడిగాడు. అందమా, పెద్దగా ఏం లేదు, చదువా, ఇక్కడ ఉద్యోగమా, చిన్న ఉద్యోగం, ఏం చూసి మా చెల్లిని నీకు ఇవ్వాలి అని అడిగాడు. అప్పుడు నేను ఒకటే మాట అన్నాను, ఏమన్నానంటే ఇప్పుడేమి లేకపోవచ్చు, కానీ నేను ఒక సంవత్సరంలోని నాకు ఒక 2 సంవత్సరాలు సింగపూర్ దేశానికి వెళ్ళిపోతానండి, బాగా సంపాదిస్తాను, మీ చెల్లిని బాగా చూసుకుంటాను. వాళ్ళు అదే ఇప్పుడు మీరు నవ్వినట్టే. చాలా చాలా ఆలోచన చేశారు, ఇద్దామా వద్దా, ఈ మనిషి చూస్తే సింగపూర్ వెళ్ళేది మనిషిలా కనిపించట్లేదు. కానీ నేను వెళ్తాను, ఖచ్చితంగా నేను వెళ్తాను. అప్పటి వరకు కూడాను సింగపూర్కి ఓన్లీ మన వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, వైజాగ్లో సింగపూర్ దేశానికి వెళ్ళాలంటే దే యూస్ టు సెండ్ ఓన్లీ వెల్డర్స్ టు ఫిట్టర్స్ టు ఇంజనీరింగ్ సైడ్ ఉన్నవాళ్ళు. కానీ నేను చూస్తే సాఫ్ట్వేర్ అంటే ఐ మీన్ కంప్యూటర్ సైడ్, డ్రాయింగ్ సైడ్, డిజైనింగ్ సైడ్, ఈ జాబ్లో ఎవరు వెళ్ళినట్టు ఎప్పుడు చూడలేదు. కానీ ఈ జాబ్స్ ఎవరంటే వైట్ కలర్ జాబ్స్, ఈ వైట్ కలర్ జాబ్స్కి సాధారణంగా లోకల్స్ లేకపోతే మలేషియన్స్ వచ్చి చేస్తారు, ఎవరు ఇండియా నుంచి తీసుకురారు. బట్ వాట్ యు స్పీక్, వాట్ యు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ అండ్ లుక్ ఎట్ అవర్ గాడ్. దేవుని చూసి ఇట్స్ నాట్ యూ బట్ యు ఆర్ టెలింగ్ మై గాడ్ ఈజ్ ఎబుల్. ఆయనకి అసాధ్యమైనదంటూ ఏది లేదు, హి ఈజ్ ఎబుల్. అలాంటిది ఇద్దరికి
దే ఓపెన్ ఎ డోర్ అట్ దట్ టైం అండ్ మీ ఇద్దరు కూడా ఇక్కడికి ఈ జాబ్ మీద రావడం జరిగింది. ఆల్ గ్లోరీ టు జీసస్. దేవునికి మహిమ కలిగింది కాక. వాట్ యు స్పీక్, మీ ముందు మీ మేనేజర్ ఇచ్చిన మీ ఆ ప్రాజెక్ట్ని చూసి మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు భయపడుతున్నారా? లేదంటే యూ కెన్ సే మై గాడ్ ఈస్ ఏబుల్ టు, హీ హస్ గివెన్ మీ దట్ ఆపర్చునిటీ అండ్ హీ విల్ గివ్ మీ దట్ విజ్డమ్. ఆయన నాకు ఆ జ్ఞానం ఇచ్చి అక్కడ నన్ను తలగా నిలబెట్టగల శక్తి కలిగిన దేవుడిని నేను సేవిస్తానని మీరు నమ్మి మీ మాటలు ఏ విధంగా మీరు పలుకుతున్నారు? This is very important because the life and death is there in the power of your tongue. మీ నాలుగులోని మీ నోటిలోని జీవ మరణములు ఉన్నాయి. జీవితంలో నీలాగా ఉండాలి, నీలాగే ఉండాలి, నీలాగా చేయాలి, నీలాగా కూర్చోవాలి. ఆయనలా ఉండాలంటే ఆయన ఎలా ఉండాలి? ఆ సృష్టించే టైంలో చూస్తే అంతా కూడా ఎంత చీకటిగా ఉందంట. ఆ చీకటిని చూసి అవే పరిశుద్ధాత్మ దేవునితో ఏంటి ఎంత చేయడం ఉంది? జీసస్ ప్రభుత్వం తండ్రి ఇంటి ఎంత చేయడం ఉంది అనలేదు. ఏమన్నాడు? ఆ చీకటిని చూసి లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగుమని పలుకదా ఏమంది? వెలుగు. చూసారా? When there is darkness, just speak the words. Father, you are able to do. ఆయనలా ఉండాలి, ఆయనలా నడవాలి. ఆయన దగ్గరికి వచ్చిన వారిని అరే ఏంటి ఇది ఇది చాలా కష్టం, ఇప్పుడు నేను స్వస్థపరచలేను కానీ రేపు ఎప్పుడు చూద్దాం లేకపోతే అనలేదు. ఏమన్నాడు? When the people came, he healed him. అందరినీ కూడా ఆయన స్వస్థపరిచి పంపించాడు. అంతమంది జనాలు ఆకలితో ఉంటే అన్నాడు శిష్యులను చూసి ఫీడ్ దెమ్, వాళ్ళందరికీ మీరు భోజనము పెట్టారు. చూసారా మాటలు? how God speaks. If I and you want to be like him, we need to speak like that. అరే ఇంతమందికి మనం ఎక్కడ పెడతాం జనం? No, he said feed them. వాళ్ళకి మీరు భోజనం పెట్టండి. వాళ్ళందరూ ప్రభా ఈ టైంలో ఎక్కడ కష్టం ఏముంది మీ దగ్గర? చూసారా? దట్ ఈస్ ఫెయిత్. ఈస్ లుకింగ్ టు గాడ్. ఆయన అన్నారు వాక్యంలో ఉన్నారు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారా? ఎలా చేస్తారు? వెన్ యూ బిలీవ్, మీరు నమ్మినప్పుడు, ఆయన మీద మీ నమ్మకం పెట్టి ఆయన మీద మీరు ముందుకు వెళ్ళినప్పుడు, యూ ఆర్ ఏబుల్ టు డూ ద గ్రేట్ థింగ్స్. Nothing is impossible for God. He can do great and mighty things. But that is there. The power is there in your tongue. సింగపూర్ దేశంలోని దొంగలు ఇంట్లో దొంగ పడడం ఎప్పుడు మీరు విన్నారా? మీరు విన్నారా? వెరీ రేర్ కదా, చాలా కష్టం దొంగలు పడడం. దొంగలు పడడం సాధారణంగా మనకి సింగపూర్లో వచ్చి దొంగలు పడడం అంటే అది చాలా వెరీ రేర్. అలాంటిది నేను ఇల్లు చౌదరికాంగ్ గారిలో ఇల్లు కొన్న తర్వాత ఎప్పుడు కూడా నేను ఏమన్నా తెలుసా, కిటికీలన్నీ కరెక్ట్ చేసావా, లాక్ చేసావా, జాగ్రత్తగా చూసావా, ఆ మాటలే పలికేవాడిని ఎప్పుడు కూడా. ఐ యూస్ టు ఫియర్, ఏదో జరుగుతుంది. అండ్ ఆ ఫియర్ తాలూకా ఆ ఫియర్లోని ఐ యూస్ టు స్పీక్ దోస్ వర్డ్స్. ఏమండి? జాగ్రత్త, దొంగలు పడుతున్నాం. ఎప్పుడైతే ఆ దొంగలు అని పలకడం కరెక్ట్గా ఓ రోజు చర్చ్కి వెళ్ళి రాత్రి ఆ రోజు లేట్ అయిపోయి 12 గంటలకు వచ్చినప్పటికీ మన ఇంట్లో దొంగలు పడ్డాడు. This is what we speak, the death. Rather than speaking, my God, He is the one who protects. ఆయన దూతల కంచెని మన చుట్టూ ఉంచుతారు, ఆయన మనల్ని కాపాడుతారు అని విశ్వాసంతో పలకుండా భయంతో నా ఇంట్లో దొంగలు పడతారు. అబ్బో ఎప్పుడు కూడా అదే
వచ్చారు చక్కగా ల్యాప్టాప్. ఆస్ట్రేలియా నుంచి తమ్ముడు ప్రేమతో ఐపాడ్ పంపించాడు. ఎప్పటి నుంచో దాన్ని కొందాం ఆలోచన చేస్తాను. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెయిట్ చేశాను. అది తమ్ముడు బర్త్డేకి నాకు పంపించాను. అది కూడా పట్టాను. ల్యాప్టాప్ పట్టాను, గోల్డ్ అంతా పట్టాను. బికాస్ వాట్ ఐ స్పోక్, డెత్, ద డెత్. The death that you need to speak, Lord, you are able. God is good and His mercies endures forever. No problem. And a tarvata I learned a lesson. I never again spoke those words. చోచలో ఏదైనా రెడ్ అలర్ట్ గా చేశాడు. ఏంటంటే డెంగీ మా ఏదైనా రెడ్ అలర్ట్ అంటే చాలా సివియర్ అనమాట, సివియర్ గా ఉంది. కానీ ఆ టైంలో ఐ స్పోక్, ఫాదర్ నువ్వు అన్నావు నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుస్తావు, ఏ తెగులు నీ గుడాలను సమీపించుతాను. అలాగే ఆ రెడ్ అలర్ట్ టైంలో కూడా మన ఇంట్లో ఏ ఒక్కరికి కూడా ఎటువంటి హాని రాకుండా దేవుడు కాపాడు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు స్పీక్. Your speaking is, what you're speaking is, you're speaking the word of God. దేవుని యొక్క వాక్యంలో ఏముందో అది నువ్వు అగ్రీ అవుతున్నావు అంతే. You're saying, God, you said, నువ్వు చెప్పావు, I believe it. ఏ తెగులు నా గుడారం సమీపించదన్నావు, I believe it and I receive it. అందరినీ పంపిస్తున్నారంటే don't believe that lies. God is good. His mercies endures forever. అందరిని పంపిస్తున్నారు. మీరు అందరితో కలిసి వాళ్ళతో కలిసి అయ్యయ్యో బాధపడకండి. నో గాడ్ సే గాడ్ ఈస్ ద టైమ్ టు మిమ్మల్ని పంపించాలంటే హీ విల్ సెండ్ యూ విత్ ఎ బెటర్ ప్లేస్, బెటర్ పొజిషన్, విత్ హైయర్ పే. అదేనా మీకు మిమ్మల్ని ఇక్కడి నుంచి దేవుడు ఇంకో దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఎందుకన్నా ఉన్నతమైన స్థలంలో తీసుకెళ్తారు. కానీ మిమ్మల్ని ఉద్యోగం లేకుండాను మిమ్మల్ని నిరుద్యోగులుగా ఇక్కడికి పంపించే దేవుడు కాదు మన దేవుడు. ఎందుకంటే I come to give you life. Devil comes to steal, kill and destroy. సాతాను ఎందుకు వస్తుంది? హత్య చేయుటకు, నాశనం చేయుటకు, నిర్మూలించుటకు వస్తుంది. కానీ దేవుడు మన కొరకు ఎందుకు వచ్చాయంటే టు గివ్ us life. So speak those words. Yes, no matter what is going in the కంపెనీలో ఎటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసింది ఒకటే ఏంటంటే నా ప్రభువు, నా తండ్రి, నా రాజా, he is in control. That is the words you need to speak. You are saying, God, you are able, you are faithful, you are mighty. మీ నాలుకను, మీ నోటును మీరు ఏం చేయాలన్నా కాపాడుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో వినువారికి మేలు కలిగినట్లు క్షమాబుద్ధికరమైన పలుకుల వచనమే పలుకుడి గాని దుర్భాషణ మీదైనను ఈ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచు. Let the words minister grace unto the hearers. ఎటువంటి మాటలు రావాలంటే let your words minister అని పైకి లేపే మాటలు. మనల్ని మీరు మీ మాటలు ఎలా ఉండాలంటే ఇతరులను పైకి లేపే మాటలుగా ఉండాలి, ప్రోత్సహించే మాటలుగా ఉండాలి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇలా ఉందంటే హెల్ప్ దెమ్, లెట్ దెమ్ హెల్ప్, నో ప్రాబ్లం. God is in control. You are going through this pain, but God is going to help you. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఆయన నిన్ను విలువలు ఆయన భయం. ఈ పరిస్థితి నుంచి ఆయన నిన్ను ఖచ్చితంగా బయటకు తీసుకెళ్తాడు. అంతేగాని డోంట్ టెల్ దెమ్ ఈ పరిస్థితి చాలా భయంకరం అయిపోయింది పని. యువర్ గాడ్
మునిగిపోయావు. అతను ఏదో పాపం వచ్చాడు, కొంచెం నువ్వు పైకి వెళ్తావు ఇంకా నువ్వు తీసుకెళ్ళి డోంట్ డూ దట్. లెట్ యువర్ వర్డ్స్ మినిస్టర్ గ్రేస్. లెట్ యువర్ వర్డ్స్ బీ ఫుల్ ఆఫ్ లైఫ్, ఫుల్ ఆఫ్ లవ్. సంఘంలో మనం ఈరోజు మోడర్న్ డే సంఘంలో చూసినట్లయితే పాస్టర్ గారి గురించి, పాస్టర్ గురించి, సంఘ భక్తుల గురించి సంఘంలో ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. డోంట్ డూ దాట్. డోంట్ డూ దాట్. బికాస్ ఇందాక మనం చదువుకున్నాం, వాట్ యూ టాక్ విల్ రీప్ ద కాన్సిక్వెన్సెస్. నో, నీలాగా ఉండాలి ప్రభా. ఐ వాంట్ టు బీ లైక్ యూ. నీలాగా ఉండాలి, నీలాగా చేయాలి, నీలాగా కూర్చోవాలి, నీలాగా నడవాలి. దట్ ఈస్ మై డిజైర్. గాడ్ ఈజ్ లవ్. ఆయనలాగా ఉండాలంటే ఆయన ప్రేమ కలిగిన వారిగా, ఆయన ప్రేమ చేత నడిపింపబడేవారిగా, మనం ఆయన ప్రేమను ఇతరులకు పంచేవారిగా మనం ఉండాలి. When you and I do that, when your words are full of life, you are going to enjoy the good days, all the days of your life. మీ దినములన్నీ కూడా ఎలా ఉంటాయి కదా? సంతోషకరమైన దినములు, సమృద్ధి అయిన దినములు. బికాస్ యువర్ మౌత్ మీరు కాపాడుకోగలిగితే కనుక మీరు యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. నేను ముగిస్తాను. వి ఆర్ గోయింగ్ టు క్లోజ్. నాలుగు గురించి బాగా తెలుసుకోవాలనుకుంటే మీరు రాసుకున్నారా? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలోని 4 గురించి చాలా విషయాలు దేవుడు రాసి పెట్టున్నారు. యాకోబు పత్రికలోని 3వ అధ్యాయము 1 నుంచి 12 వరకు ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూ రీడ్ ఈ 4 గురించి మీరు చదవండి, దాన్ని మీరు ధ్యానించండి. కానీ ఒక్క వచనం మనం చూద్దాం. ఇక్కడ 3వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. నాలుక అగ్నియే. నాలుక ఏంటన్నా? అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగు చేయును. ఏం చేస్తున్నారు? అది మాలిన్యము కలుగు చేయును.